అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః. నవమగ్రంథిం పూజయామి. 9 ముళ్ళు అయినాయి. 9 నవం అంటే 9 ముళ్ళకు పూజ అయింది కదా. ఇప్పుడు నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకొని మాకు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి మాకు సౌభాగ్యాన్ని ఇచ్చి, అంటే సౌభాగ్యం అంటే భర్త ఆరోగ్యం బాగుండాలని మనసులో ప్రార్థన చేసేది. ఆయన బాగుంటే మీరు బాగున్నట్టు, పూజలకు అర్హత ఉంటుంది కదా. కాబట్టి ఆయన బాగుండాలా. మీరేం చేస్తారో, ఏం వ్యాపారం చేస్తాడా, మీ ఆయన ఏం చేస్తారో, ఉద్యోగం చేస్తాడా, వాటిలో అంతా బాగా రాణించాలా. మాకు ఆ వ్యాపారం, మేము చేసే వ్యాపారము చక్కగా బాగుండాలని మనసులో ప్రార్థన చేసుకోండి. అట్లే మీ పిల్లలు, మీ బిడ్డలు వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు రావాలా, పెళ్ళిళ్ళు కావాలా, బాగుండాలి మేము, అట్లా ప్రార్థన అంతా చేసుకోండి. మీరు బాగా చేసుకున్న తర్వాత ఒక తూరం తీసి దేవుడి పైన అండి, అక్కడ 2 ఉంటే 2 లేని వాళ్ళు అట్లే ఉండండి, పర్వాలే. 2 ఉండేవాళ్ళు ఒకటి కలసం పైన వేయాలి. అట్లా కలసం పైన అట్లా పువ్వు పెడతా అంటే అట్లా పెట్టాలి. పువ్వు పెడతా అంటే అట్లా. అది మళ్ళీ ఎవరికన్నా ఇయ్యచ్చు కావాలంటే, అమ్మవారికి అది అమ్మవారిదే అది అట్లా అనేది ఒకటి ఉంది, సరిపోతాయి. మళ్ళీ అదే కట్టుకోవచ్చు కావాలంటే, తప్పేం లేదు. ఇప్పుడు ఆ తోరం ఇంకోటి చేతులు పట్టుకోండి, చేతుల్లో పట్టుకోండి. నేను చెప్పింది చెప్పండి. బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. మీరు ఏం చేస్తారంటే ఆ ఎదుటి వాళ్ళకి ఇచ్చి పక్కన వాళ్ళకు మీరు ఎడమ చేతికైనా కట్టుకోవచ్చు, కుడి చేతికే ఉంటుంది కాబట్టి తోరం అట్లే ఉండిపోయేది కాబట్టి ఎడమ చేతికి